Hey everyone, welcome back to my channel. మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్న విధముగా ఏ సర్వీస్ గురించి మాట్లాడినా ఏ కాన్ఫిగరేషన్ చేసినా మొత్తం 5 డిఫరెంట్ వేస్లో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మీ అందరికీ ఆ 5 డిఫరెంట్ వేస్ అనేది ఏంటనేది గుర్తుంది కదా. ఫస్ట్ వన్ వచ్చేసి కన్సోల్ ఆర్ పోర్టల్, సెకండ్ వన్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, థర్డ్ వన్ ఎస్టీకే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనం పైథాన్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయబోతున్నాం. ఫోర్త్ వన్ వచ్చేసి AWS క్లౌడ్ ఫార్మేషన్ ఆర్ అజ్యూర్ రిసోర్స్ టెంప్లెట్, ఫిఫ్త్ వన్ వచ్చేసి టెరాఫార్మ్. ఈ 5 డిఫరెంట్ ఫార్మ్స్లో ఏ కాన్ఫిగరేషన్ చేసినా మనం దాన్ని డిఫరెంట్ వేస్లో చేయబోతున్నాం. అంటే వన్ థింగ్ ఇన్ మెనీ ఫార్మ్స్ మనం చేస్తున్నాం. దీనినే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో పాలిమార్ఫిజం అంటారు. ఇట్లా డిఫరెంట్ వేస్లో చేయడానికి మనకు డిఫరెంట్ టూల్స్ కావాలి. అంటే మనం ఇవన్నీ కూడా చేయడానికి కొన్ని ప్రీ రిక్వజైట్స్ ఉంటాయి. ఆ ప్రీ రిక్వజైట్స్ని మన సిస్టంలో మనం సెటప్ చేసుకుని ఉండాలి. ఆ ప్రీ రిక్వజైట్స్ ఏంటి అని అంటే ముందుగా మెయిన్గా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే AWS కానీ అజ్యూర్ కానీ చేయాలి అని అంటే మనకి అకౌంట్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. AWS చేయాలనుకుంటే AWS అకౌంట్ ఉండాలి, అజ్యూర్ చేయాలనుకుంటే అజ్యూర్ అకౌంట్ కంపల్సరీ ఉండాలి. ఇకపోతే సెకండ్ వన్ వచ్చేసి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. ఏ క్లౌడ్ చూసుకున్నా మీరు ఏ రోల్లో ఉన్నా ఏ డెసిగ్నేషన్లో ఉన్నా కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం వెబ్సైట్ నుంచి అంటే పోర్టల్ నుంచి కన్సోల్ నుంచి ఏ విధంగా చేయాలి, అట్లానే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ నుంచి కూడా ఏ విధంగా చేయాలని తెలుసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. అట్లానే నెక్స్ట్ వన్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి. ఇక్కడ వచ్చేసి మనం పైథాన్ ఎస్టీకేని యూజ్ చేయబోతున్నాం. అంటే పైథాన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి పైథాన్ రిలేటెడ్ ఇంటర్ప్రిటర్ అనేది మన సిస్టంలో రన్ అవుతూ ఉండాలి. అంటే పైథాన్కి సంబంధించిన ఇన్స్టాలేషన్స్ కొన్ని చేసుకోవాలి. అట్లనే పైథాన్తో AWSకి ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి, అజ్యూర్కి ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి, వాటికి సంబంధించిన లైబ్రరీస్ ఏమున్నాయి, వాటిని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఆ సెటప్ అంతా కూడా మనం చేయాల్సి వస్తుంది. ఇకపోతే లాస్ట్గా మనకి టెరాఫార్మ్ సెటప్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అందరికీ కూడా మీలో చాలా మందికి ఈ విషయాలన్నీ కూడా తెలుసు. ఆల్రెడీ ఈ ఇన్స్టాల్మెంట్స్ ఈ రిక్వైర్మెంట్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేయడం వీటన్నిటి కూడా మీ సిస్టంలో రెడీగా ఉన్నాయని కూడా నాకు తెలుసు. కానీ కొంతమంది ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో, ఎవరైతే కొత్తగా నేర్చుకోవాలి క్లౌడ్ అనుకుంటున్నారో, ఈ డిఫరెంట్ వేస్లో ఎవరైతే ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నారో, ఒకవేళ మీకు కనుక ఈ ఇన్స్టాలేషన్స్ కానీ ఈ సెటప్ కానీ ఎట్లా చేయాలని తెలియకపోతే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో నేను వాటికి సంబంధించిన వీడియో లింక్స్ అనేది ప్రొవైడ్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి మీకు సంబంధించిన రిక్వైర్మెంట్, మీకు సంబంధించిన ఇన్స్టాలేషన్ ఏం చేసుకోవాలనే దాన్ని డీటెయిల్డ్గా ఆ వీడియోస్లో చూడండి. దాట్స్ ఇట్ ఫర్ నౌ. దిస్ ఇస్ రాకేష్ సానికి సైనింగ్ ఆఫ్. సేవ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.